ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మరొక నూతనమైన మాసంలోనికి ప్రవేశించుటకు దేవుడు కృప చూపించున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గడచిన మాసమంతా దేవుడు మనకి తోడై ఉండి దేవుడు మన ప్రతి అవసరతను సంధించి మరొక మాసములోనికి మనము ప్రవేశించడానికి దేవుడు మన ఎడల తన కృపను వెల్లడపరచి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో గడచిన దినముల్లో దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి మనమందరం కూడా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించవలసిన వారముగా ఉన్నాం. మరొక నూతనమైన మాసములో అడుగు పెడుతూ ఉండగా మాసపు మొదటి దినము మాత్రమే ఈ 2 నిమిషాల సందేశము కాస్తంత అధిక సమయం ఉంటుంది. మాసమంతా కూడా 2 నిమిషాలు ఉండునట్లుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరూ ఉదయకాల సమయంలో ఒక్కసారి అయిన ఆ దినము యేసు అనే మాటను వినాలి అని, ఈ జీవము కలిగిన దేవుని యొక్క మాటలు వినాలనేదే మా యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము. ఇది దేవుడు మాకిచ్చినటువంటి దర్శనము, భారము. 2 నిమిషాల్లో ఏం జరుగుతుందండి అంటారా? ఈ 2 నిమిషాల సందేశం ద్వారా కూడా దేవుడు అనేక మందిని బలపరుస్తూ ఉన్నాడు. ఈ 2 నిమిషాల సందేశం విని ఆ దినాన్ని మేము ప్రారంభించమంటారా? కానే కాదు. ఈ 2 నిమిషాల సందేశం ఉదయకాల సమయంలో మిమ్మల్ని బలపరచడానికి ఒక ఆలోచన మటుకే అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్తూ ఉంటాను. అందులో మొదటిది, ఉదయకాల సమయంలో మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. రెండవది, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. వీటి రెండిటికి మీరు ప్రథమ స్థానం ఇచ్చిన తరువాత, నా వాక్యము కాకుండా ఇంక ఎవరి వాక్యమైనా కూడా ఆ తరువాత మీరు వినడానికి ప్రయత్నం చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని మరొక్కసారి దేవుని సేవకుడుగా మీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రాముఖ్యమైనటువంటి 2-3 ప్రకటనలు మీ జ్ఞాపకం చేసి వాక్యంలోనికి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. అందులో మొదటిది, మా కుటుంబం కొరకు క్రైస్ట్ షాలోమ్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థించండి. ఈ పుత్తూరు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో దేవుడు బలముగా ఈ పరిచర్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అంచెలంచెలుగా దేవుడు ఈ రాష్ట్రంలోనూ ప్రపంచ దేశాల్లోనూ అనేక ప్రాంతాలకి ఈ వాక్యాన్ని అందించడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. కనుక మా కొరకు, మా కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. మాసపు మొదటి దినం మటుకే ఈ మాటను జ్ఞాపకం చేస్తాను. మీలో చాలామంది మా కుటుంబాన్ని, పరిచర్ని ప్రేమించి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పరిచర్య కొరకు మీరు సహకరించాలి అనుకున్నట్లయితే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కింద కనిపిస్తున్నటువంటి ఫోన్పే నెంబర్ కానివ్వండి, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క అమూల్యమైన కానుకలు మీరు పంపించవలసిందిగా దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తున్నాను. ఈ ప్రాంతంలో మనం ఒక ప్రేయర్ టవర్ కట్టబోతూ ఉన్నాం. దాని కొరకు ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని పనులలో దేవుడు సహాయం చేస్తున్నాడు. కనుక మీ వంతు కూడా ఆర్థికంగా సహాయం చేయాలని దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. జూలై మాసము నుండి తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వెళుతూ ఉన్నాను. అనేక మంది నాతో కలిసి హోలీ ల్యాండ్ ట్రిప్కి వస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే నా నెంబర్కి కాల్ చేయండి. మీ కొరకు దానికి సంబంధించినటువంటి వివరములన్నింటినీ కూడా తెలియజేస్తానని దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తున్నాను. మాసపు మొదటి దినము మాత్రమే ఈ వివరాలన్నీ మీకు తెలియజేయడం జరుగుతుంది. కనుక దయచేసి మీరు గుర్తుంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. చివరిది, చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విజ్ఞప్తి మీకు చేస్తున్నాను. ప్రతిరోజు ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వినిన తర్వాత యూట్యూబ్లో ఒక చిన్న లైక్ కొట్టండి. తద్వారా ఇది అనేకులకి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. 100 రూపాయలు కొట్టండి అని చెప్పడం లేదు కదా, ఒక చిన్న లైక్ కొట్టండి అంటున్నాను. మీరు ఒక చిన్న లైక్ కొట్టారనుకోండి, ఈ మెసేజ్ అందరికీ అందుబాటులోకి వెళ్తుంది. కనుక దయచేసి మీరు లైక్ కొట్టవలసిందిగా మనవి చేస్తున్నాను. రెండో ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, దయచేసి క్రైస్ట్ షాలోమ్ మినిస్ట్రీస్ లేకుంటే శరత్ బాబు పుత్తూరు అని మీరు టైప్ చేసినట్లయితే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆయా ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు చాలామంది, అన్న ఉదయకాల సమయంలో మాకెందుకు మీరు మెసేజ్ పంపించడం లేదు అంటూ ఉన్నారు. దయచేసి గమనించండి ప్రియులరా, నా దగ్గర ఉన్నటువంటి నెంబర్స్ అన్నింటినీ కూడా వాట్సాప్లో మనం సేవ్ చేసుకున్నాం. ప్రతిరోజు ఉదయకాల సమయంలో 4:50 నిమిషాలకి ఈ మెసేజ్ని మనం అందరికీ ఫార్వర్డ్ చేస్తున్నాను. నాకేమో ఇక్కడ మీకు పంపించినట్లుగా చూపిస్తుంది, అక్కడ మీకు డెలివరీ కావడం లేదు. కారణం ఏంటి అంటే మీ ఫోన్లో ఓవర్ స్టోరేజ్ ఉండడం వల్ల కూడా ఈ సమస్య ఉంటుంది. కనుక దాన్ని మీరు గుర్తించాలని మనవి చేస్తున్నాను. వాట్సాప్లో అనేక సార్లు టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడుతున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని అధిగమించడానికి ఒక మంచి చక్కని మార్గం ఏంటి అంటే, మీరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే
ఏ ఇబ్బంది లేకుండా ఉదయకాల సమయంలో చక్కగా మీరు దేవుని వాక్యాన్ని వినొచ్చని దేవుని సేవకుడుగా మనవి చేస్తున్నాను. దయచేసి ఈ వాక్యాన్ని మీ స్టేటస్లో పెట్టండి, వాట్సాప్లో అనేకులకి షేర్ చేయండి. తద్వారా మీరు కూడా ఉదయకాల సమయంలో దేవుని యొక్క పనిలో పాలిభాగస్తులై ఉన్నారు. 2 నిమిషాల సందేశం అనుకుంటాం, కానీ ఎంతమందిని ఈ వాక్యం బలపరుస్తుందో తెలుసా ప్రియులారా? ఆయా ప్రాంతాలకు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఉదయకాల సమయంలో మీ సందేశం విని ఆ దినాన్ని మేము ప్రారంభిస్తున్నామని అనేక మంది నాతో చెప్పినప్పుడు దేవుడు మా ఎడలో ఉంచినటువంటి బాధ్యతను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఇంకా బాధ్యత కలిగి కార్యక్రమాలన్నింటినీ కూడా షూట్ చేస్తున్నామని దేవుని సేవకుడుగా మీకు తెలియజేస్తున్నాను. కనుక వీటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకొని వీటి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాల సమయం కొరకు యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనము. నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఈ నూతనమైన మాసంలో మీకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానము, నేను నీకు ఉపదేశము చేయుదును. ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో అడగాలి, ప్రభువా ఈ నెల మమ్మల్ని మీరు నడిపించండి ప్రభువా, మాతో మీరు మాట్లాడండి ప్రభువా, మాకు సహాయం చేయండి ప్రభువా. మరొక మాట దేవుడు సెలవిస్తున్నాడు, నీవు నడవవలసిన మార్గములో నిన్ను నడిపించేదను. ఈ మాటలో మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటి అంటే, దేవుడు ఈ నెల మిమ్మును నడిపించబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మాసపు మొదటి దినం రాగానే కొంతమందికి గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉంటుందండి. ఆ నెల ఉన్నటువంటి ఆర్థిక అవసరతల గురించి చాలామంది కలవరపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అయితే దేవుని సేవకుడు ఒక మాట చెప్తున్నాను, ఇంతకుముందు సంవత్సరములు మాసములు ఏ విధంగా దేవుడు సహాయం చేశాడో ఈ మాసము కూడా దేవుడు మీకు సహాయము చేయునుగాక. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీరు కట్టవలసిన ఏ బిల్ అయినా కూడా దేవుడు సంధిస్తారు అని దేవుని సేవకుడుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి, దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అంటే, నీకు ప్రయోజనము కలుగునట్లు దేవుడు ఏం చేయబోతున్నాడంటే, ఒకటి మీకు ఉపదేశము చేయబోతున్నాను అంటున్నాడు, రెండవది మీరు నడవవలసిన మార్గంలో మిమ్మల్ని నడిపించదును అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీ ప్రార్థన ఏమై ఉండాలో తెలుసా? వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నించి, ప్రభువా ఈ నెల మీరు మమ్మును నడిపించండి ప్రభువా, ఈ నెల మీరు మాకు ఉపదేశము చేయండి ప్రభువా. ఈ 2 మాటలు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతముగా ఆశ్చర్యకరముగా ఈ నెల మీ ప్రతి అవసరతను సంధించి మీరు నడవవలసిన మార్గంలో దేవుడు మిమ్మల్ని నడిపించి మీరు అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా అత్యధికమైన మేలులు దేవుడు మీ జీవితంలో దయచేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మరొక నూతనమైన మాసములోనికి ప్రభువా మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినటువంటి మీ కృప కొరకై వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. ఈ మాసమంతా నాతో మాతో మా కుటుంబాలతో ప్రభువా మీ సన్నిధి మీ కాపుదలను తోడుగా ఉంచుమని ప్రార్థిస్తున్నాను. మీరు వాగ్దానము చేశారు, నీకు ఉపదేశము చేయుదునని సెలవిచ్చారు ప్రభువా. మాకు ఉపదేశము చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మేము నడవవలసిన మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మాకు ప్రయోజనము కలుగునట్లుగా ఉపదేశించండి ప్రభువా. మాకు ప్రయోజనము కలుగునట్లుగా చక్కని మార్గంలో మమ్మల్ని నడిపించండి ప్రభువా. మా ప్రియులకు ఆయుష్నివ్వండి, ఆరోగ్యమునివ్వండి, తలపెట్టు కార్యములన్నిటిలో జయముని ఈ మాసమంతా మీరు అనుగ్రహించుమని, మీ సన్నిధిని మా ప్రియులకు తోడుగా ఉంచుమని, మరణ భయమును తొలగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.